హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సాయనపూర్ణ కిచెన్. ఈరోజు మనం ఎంతో క్రిస్పీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ లూజ్ ప్రాన్స్ తయారు చేసుకోబోతున్నాం. ముందుగా ప్రాన్స్ని బాగా కడుక్కొని శుభ్రంగా పక్కన పెట్టుకుందాం. ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే ఒక స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకుందాం. అలాగే ఒక స్పూన్ మైదా వేసుకుందాం. అలాగే 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుందాం. ఇవన్నీ ప్రాన్స్కి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా నెమ్మదిగా బాగా కలుపుకోవాలి. లైట్గా వాటర్ వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. అంత బాగా కలిసిపోయిన తర్వాత ఒక స్పూను సరిపడంత సాల్ట్ వేసుకుందాం. వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ప్రాన్స్ వేగేంత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ పడుతుందండి ఆయిల్. ఇలా ఆయిల్ బాగా మరగాలండి. బాగా మరిగిన తర్వాత ఈ ప్రాన్స్ వేసి వేయించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఇందులో ప్రాన్స్ వేసేసుకుందాం. ఇలా వేసి 10 నిమిషాలు వేయించాలండి. కదపకూడదు, అసలు కదపకుండా వేయించుకోవాలి. అలా వేయించుకుంటే పైన దానికి ఆల్రెడీ పట్టుకుంటుంది కదా, మసాలా అంతా విడిపోకుండా ఉంటుంది. ఇలా బాగా వేగిన తర్వాత అప్పుడు కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇవి, అప్పుడే బాగా వేగుతాయి ఇవి. ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా మిగిలినవి కూడా వేసి వేయించేసుకున్న తర్వాత పక్కకి తీసేసుకోవాలి. ఇవన్నీ వేరే మూకుడు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్రాన్స్ వేయించుకున్నాం కదా, ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించుకుందాం. అలాగే కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసి వేయించేసుకుందాం. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. వేసుకొని అన్నీ బాగా వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ మనం వేయించుకున్నాం కదండి, ఆ లూజ్ ప్రాన్స్ కూడా వేసి వేయించుకోవాలి. ఇందులో కారం వేసుకోకూడదండి. ఓన్లీ మనకి పచ్చిమిర్చి కానీ మనకి మిరియాల పొడి కానీ వేసుకోవాలి. కారం అస్సలు వేసుకోకూడదు దీంట్లో. మీకు అంతగా కారం సరిపోతే మిరియాల పొడి వేసుకోండి. ఇలా బాగా కలుపుకొని ఇందులో మనకు కావాలంటే, మనకు రెస్టారెంట్ స్టైల్లో కావాలంటే అజినోమోటో కానీ అరమిక్ పౌడర్ కానీ వేసుకోవాలండి. నేను ఇంట్లో పిల్లలు తినేది కాబట్టి నేను నా 2 వేయడం లేదు. మీకు కావాలంటే సేమ్ అలాగే రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ వచ్చేలాగా ఉంటుంది. ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఫైనల్గా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఓకే అండి, లూజ్ ప్రాన్స్ రెడీ అయిపోయింది. ఇది వేరే బౌల్లో తీసేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీర జల్లుకుందాం. ఓకే అండి, ఎంతో టేస్టీగా ఉండే లూజ్ ప్రాన్స్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.